హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఏంటి ట్రేడింగ్ యాప్ మారిస్తే లాభాలు వచ్చేస్తాయా? బీభత్సమైన లాభాలు వచ్చేస్తాయా? కొత్త తరం యాప్లు ఎత్తుకుంటే మనం దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ చేసేస్తుంటే ఇక బీభత్సమైన లాభాలు వస్తాయా? సో మనకి ట్రేడింగ్ చేయడం రాకపోయినా పర్లేదు అనమాట. ట్రేడింగ్ చేయడం రాకపోయినా పర్లేదు, నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, జస్ట్ ఆ యాప్ ఓపెన్ చేసేస్తే మీకు లాభాలే లాభాలు అనమాట. సో ఇందులో సూపర్ యాప్ ఏది, ఏ యాప్ బెస్ట్? సో వీటి గురించి కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మధ్య ఒక యాప్ అడ్వర్టైజ్మెంట్ విపరీతంగా వచ్చేది అనమాట. ట్రేడర్స్ మీ ట్రేడింగ్ లెవెల్ని నెక్స్ట్ లెవెల్కి ఎప్పుడు తీసుకెళ్తున్నారని చెప్పి. నెక్స్ట్ లెవెల్ కాదు కదా, రోజు చతికిలు పడే వాళ్ళే ఎక్కువ మార్కెట్లో. ఆ యాప్ అడ్వర్టైజ్మెంట్ చేసిన యాంకర్ కూడా ఎలా ఉంటాడంటే అతనికి అసలు ట్రేడింగ్ వచ్చా అన్న విధంగా ఉంటాడనమాట. భగవంతుడి దయ వల్ల ఆ యాప్ అయితే అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఆగిపోయినాయి. సో ఇంకొక రూపంలో వస్తుందన్నమాట. సో ట్రేడింగ్ యాప్ మార్చడం వల్ల లాభాలు వస్తాయా అంటే మరి అందరూ అదే యాప్ ఓపెన్ చేసుకొని ట్రేడింగ్స్ ప్రారంభించాడు కదా. మన దేశంలో ఒక రెవల్యూషనరీ ట్రేడింగ్ యాప్ అంటే జీరోదానే. జీరోదా రాకముందు ఒక 4-5 ఉండేవి, చాలా ఉండేవి అనుకోండి, ఒక 10 వరకు ఉండేవి. కాకపోతే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఛార్జెస్ అయితే వసూలు చేసేవాళ్ళు. మనం ఎంతో రోజంతా కష్టపడి ఒక 5,000 సంపాదిస్తే వాళ్ళు ఒక రూ. 3,500 తీసేసుకునేవాళ్ళు, రూ. 1,500 క్రెడిట్ ఇచ్చేవాళ్ళు. ఇది అర్థం కాక చాలా రోజులు కన్‌ఫ్యూజ్‌గా ఉండేవాడినన్నమాట. ఏదో మనకేదో మేలు చేస్తున్నట్టు, పరులాటికి ఇంతని చెప్పి డిస్కౌంట్‌లు ఇస్తున్నట్టు, ఈ బంగారం కొట్టులో డిస్కౌంట్ వేషాలేస్తారు కదా! అలా చేసేవాళ్ళు అప్పట్లో ఈ ట్రేడింగ్ యాప్ వోళ్ళు. వెళ్తే ఆఫీసులకెళ్తే మీకు కాబట్టి ఇంత తీసుకుంటున్నాము. పరులాటు, పరులాటికి రూ. 80, రూ. 100, రూ. 120, రూ. 60 బేరాలన్నమాట. మనిషి మనిషికి తేడా. సో, ఈ విషయం ఒకసారి మా ఫ్రెండ్ దగ్గర డిస్కస్ చేస్తే అప్పుడప్పుడే జీరోదా ప్రారంభమైందనమాట. నాకతను జీరోదా తాలూకు యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పాడు. సో, ఇమ్మీడియేట్‌గా నేను జీరోదా ఓపెన్ చేశాను. జీరోదా ఓపెన్ చేసిన తర్వాత అర్థమైంది. మనం ఇంతకాలం ఎంత నష్టపోయామో అని చెప్పి. అందువల్ల ఈ నితిన్ కామత్‌కి నేనెప్పుడు కూడా థాంక్స్ చెప్తూనే ఉంటాను. జీరోదా ఒక రివల్యూషనరీ మన ట్రేడింగ్ యాప్ అని చెప్పొచ్చు మన దేశంలో. దీనిని మొదట్లో చాలా కంపెనీలు ఎదుర్కోవడానికి చాలా విధాలుగా బ్యాన్ చేయడానికి ట్రై చేశారు. కానీ అద్భుతం. ఇదొచ్చిన తర్వాతే మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడర్స్‌కి కాస్త లాభాలు మిగలటం అయితే ప్రారంభమైందని చెప్పొచ్చు. నంబర్ 1 స్థానంలో, నంబర్ 2 స్థానంలో ఉంటూ ఉంది. ఇప్పుడైతే నంబర్ 2 ఉందనుకుంటున్నాను నేను. ఎగ్జాక్ట్‌గా ఫిగర్స్ అయితే తీసుకోలేదు. కాకపోతే ఇది కూడా అయిపోయింది కదా, ఓల్డ్ అయిపోయాం కదా అని చెప్పి కూర్చోకుండా నిరంతరం ఏదో ఒక కొత్త టెక్నాలజీతో మనకి అద్భుతమైన సహాయం చేస్తూనే ఉంటారు. సపోర్ట్ చేస్తూనే ఉంటారు. దీని తాలూకు యొక్క సెన్సిబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. సెన్సిబుల్ ఒక మంచి చార్ట్ మనకి రన్ టైమ్‌లో అంటే ట్రేడింగ్ టైంలో చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో, నా టాప్ ప్రయారిటీ జీరోదా. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ట్రేడింగ్ యొక్క యాపుల యొక్క ప్రమోట్ ఏది చేయను, ఏ లింకులు ఇవ్వను. ఒకవేళ జీరోదా ఒకటి రిఫర్ చేసినా కూడా నాకు ఒక 5 పైసలు కూడా వాళ్ళు పే చేయరు. సో, మనకి ఆ బిజినెస్ లేదు. యాప్ ద్వారా మీరు నా ద్వారా యాప్ ఓపెన్ చేసుకోండి, ట్రేడింగ్ చేయండి అని చెప్పే బిజినెస్ అయితే లేదు. సెకండ్ బెస్ట్ ఏంజెల్ వన్ అనమాట. ఇవన్నీ నా దృష్టిలో నా వ్యక్తిగత అభిప్రాయాలు. సో, ర్యాంకింగ్స్, నంబర్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్డ్, అలాగే నంబర్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ యాక్టివ్‌గా ఉన్నాయి. ఇవన్నీ నేను చూడట్లేదు. నా దృష్టిలో ఉన్న వాటి ప్రకారం చెప్తాననమాట. ఏంజెల్ వన్ చాలా బావుంటుంది. ఏంజెల్ వన్ కూడా చార్ట్స్ చాలా బావుంటాయి. జిరోదా, ఏంజెల్ వన్ 2 కూడా ట్రేడింగ్ వ్యూ చార్ట్ అయితే ఫ్రీగానే ఇస్తారు. అన్‌లిమిటెడ్ మనం టూల్స్ అయితే ఏర్పాటు చేసుకోవచ్చనమాట. ఏంజెల్ వన్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కాస్త చార్జెస్ హెవీగా ఉంటాయి జీరోదాతో పోలిస్తే గనక. వీళ్ళందరూ పర్ లాట్‌కి, పర్ ట్రేడ్‌కి ఒక రూ. 20 అని చెప్పినా కూడా కాస్త స్లైట్ వేరియేషన్ అయితే ఉంటాయి. గవర్నమెంట్ అప్లైడ్ టాక్సెస్ అన్నీ కూడా కామన్‌గానే ఉంటాయి. కాకపోతే వీళ్ళు కాస్త కొంచెం స్లైట్‌గా ఎక్కువని చెప్పొచ్చనమాట జీరోదాతో కంపేర్ చేస్తే. కాకపోతే జీరోదాతో పోలిస్తే ఏంజెల్ వన్ కాస్త స్టాక్ రికమెండేషన్స్, డెరివేటివ్ రికమెండేషన్స్ రెగ్యులర్‌గా చేస్తూనే ఉంటుంది. ఆ ఇచ్చిన రికమెండేషన్స్‌లో సక్సెస్ రేట్ ఎంతనేది ట్రేడర్స్ మాత్రమే తెలుసుకోగలరు. ప్రో యాప్ ఈ మధ్య బాగా పాపులర్ అయిందని చెప్పొచ్చనమాట. నంబర్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ ప్రకారం కాస్త లీడింగ్‌లోనుంది. కాకపోతే ఈ యాప్ ట్రేడింగ్ మాత్రం చాలా చాలా కష్టం అనమాట. ఇది చాలా హై లెవెల్ ఉంటుంది. అలా అని చెప్పి అడ్వాన్స్‌గా ఉంటుందంటే ఉండదు. మరి ఎందుకని అన్ని అకౌంట్‌లు అంత లీడింగ్‌లో ఉంటుందో నాకైతే తెలీదు. ఇది యూజర్ ఫ్రెండ్లీ అయితే కాదు. అప్‌స్టాక్స్ కూడా వన్ ఆఫ్ ది లీడింగ్ ట్రేడింగ్ యాప్ అని చెప్పొచ్చు. బానే ఉంటుంది కంపారబుల్లీ. చార్జెస్‌తో మొత్తం అంటే మన ఏంజెల్ వన్‌తో పోల్చినా, లేదు జీరోదా వన్‌తో పోల్చినా కాస్త స్లైట్‌గా ఎక్కువే ఉంటుంది. కాకపోతే పర్వాలేదని చెప్పొచ్చు. ధని యాప్ కూడా పర్వాలేదు. ట్రేడింగ్ యూజర్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు కాస్త స్లైట్‌గా. చార్జెస్ కాస్త హెవీగానే ఉంటాయి. అంటే ఈ 3 యాపులతో పోలిస్తే. ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న ప్రధానమైన యాప్స్ అన్నీ కూడా ట్రేడింగ్ యాప్స్ అన్నీ కూడా పర్ ట్రేడ్ అంటే మీరు ఎంత పెద్ద మొత్తంతో చేసినా కూడా కేవలం రూ. 20 బ్రోకరేజ్ అని చెప్తారు. కొంతమంది బ్రోకర్ మాత్రం ఈ స్టాక్ మాత్రం డెలివరీ తీసుకుంటే
నెక్స్ట్ డే అంటే మీరు ఎప్పుడు డెలివరీ తీసుకున్నా కూడా నెక్స్ట్ డే నుండి ఆటోమేటిక్‌గా వన్ సైడే పడుతుంది. అంటే బయ్యింగ్‌కి మాత్రమే పడుతుంది. సెల్లింగ్‌కి ఉండదు. డెలివరీ చార్జెస్ ఫ్రీ. గవర్నమెంట్ అప్లికేబుల్ చార్జెస్ అన్నీ కూడా కామన్ అన్ని యాప్స్‌లో కూడా. కాకపోతే అందరూ ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే, మీరు ఎంత బెట్ చేసినా రూ. 20 పర్ లాట్ అంటారు గానీ, కాస్త బ్రోకర్ టు బ్రోకరు డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాస్త పాపులర్‌గా అవుతున్నటువంటి ఈ ట్రేడింగ్ యాపు సహీ అని అనమాట. సహీ మే సహీ అని వస్తుందనమాట. ఇది ఇంకేముంది, మీరు ఇందులో ట్రేడింగ్ యాప్ ఓపెన్ చేసేస్తే డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసేస్తే మీకు లాభాలే లాభాలు. చార్ట్స్ అద్భుతంగా ఉంటాయి. అసలు మీరు పేజీ మార్చకుండానే అన్నీ మొత్తం అంతా చూసేయొచ్చు అని చెప్తారు గానీ, ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి వీళ్ళు రూ. 10 అనుకుంటా. పర్ లాటు అంటే మీరు ఎంత చేసినా కూడా పర్ ట్రేడ్‌కి రూ. 10 చొప్పున వీళ్ళు తీసుకుంటుంటారు. అలాగే ఒక 1 మంత్ పాటు బ్రోకరేజ్ చార్జెస్ ఉండవని చెప్పి రకరకాలు చేస్తారు. బ్రోకరేజ్ చూసుకొని కమిషన్ ఎంత పోతుందో, ఎంతొస్తుందో చూసుకుంటూ కూర్చుంటే గనక మీరు ఎప్పటికీ ట్రేడ్ చేయలేరు. బ్రోకర్‌కి ఇవ్వాల్సింది, గవర్నమెంట్‌కి ఇవ్వవలసిందే. మనకొచ్చే లాభం మనకొస్తుంది అంతవరకే. సో, దీనిని ఒక ట్రేడింగ్ యాప్ ద్వారా మార్కెట్ మొత్తాన్ని జయించవచ్చు అనేది మాత్రం కేవలం అపోహ. ఎటువంటి ట్రేడింగ్ యాప్ అయినా సరే, ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్తాను. నాకు దాదాపు ఒక 10, 12 యాపులతో పరిచయం ఉంది. అన్నీ కూడా కంఫర్ట్‌గానే ట్రేడ్ చేసుకోవచ్చు. 1, 2 కొన్ని ఫీచర్స్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అంత మాత్రం చేత కేవలం ట్రేడింగ్ యాప్ ద్వారా మాత్రమే మనం సక్సెస్ అవుతామనేది అపోహ. సో, నా టాప్ ప్రయారిటీ జీరోదా మాత్రమే. అలాగే మనం దేనికి కూడా లింకులైతే ఇవ్వం. ఓకే. సో, మీరు ఏ యాప్‌లో ఓపెన్ చేసుకున్నా అది మీ ఇష్టం. ఓకే. ఏది లీడింగో దాంట్లో ఓపెన్ చేసుకుంటాం. అలాగే నేను జీరోదా గురించి కొంచెం ప్రత్యేకంగా ఎందుకు చెప్తానంటే, మనకిక్కడ వీళ్ళు టోటల్‌గా ఒక 3 చార్ట్స్ అయితే ఇస్తారన్నమాట. చార్ట్ ఐక్యూ ఇస్తారు. అలాగే ట్రేడింగ్ వ్యూ ఇస్తారు. ఇంకొకటి కూడా ఉంది ఏదో. ఈ 3 కూడా ఉంటాయి. ట్రేడింగ్ యాప్‌లో టైట్ అని ఉంటుంది వీళ్ళది. సూపర్ ఫాస్ట్‌గా ఉంటుంది. లైట్నింగ్ ఫాస్ట్‌లో ఉంటుందన్నమాట. అద్భుతంగా ఉంటుంది. సో, ఏ బ్రోకర్‌కైనా అప్పుడప్పుడు టెక్నికల్ ఫెయిల్యూర్స్, టెక్నికల్‌గా ఆగిపోవటం అంటూ జరుగుతుంది. అది సర్వర్ ప్రాబ్లమ్. అది ఎవరి దగ్గరైనా ఒకటే. మా దగ్గర అలా జరగదు అని ఎవరైనా చెప్తే అది అబద్ధం. ఓకే. సో, ఏ ట్రేడింగ్ యాప్ చేస్తున్నారు? ఎందులో డీమ్యాట్ అకౌంట్ అది కాదు ఇంపార్టెంట్ మీకు. మీకు ఎంత వచ్చు? మీరేం నేర్చుకుంటున్నారు? మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? లేరా? ఇది ఇంపార్టెంట్. నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే మీరు ఎన్ని ట్రేడింగ్ యాప్‌లు మార్చినా శుద్ధ దండగ అనమాట. సో, నేర్చుకోవడానికి సిద్ధపడండి. నేర్చుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా మన ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాస్ ఎ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క అనుభవం మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ అనుభవంలో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి, నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. నా స్టాక్ మార్కెట్ యొక్క ప్రయాణాన్ని, అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి కూడా ఎంతో కొంత నష్ట భయమైతే ఉంటుంది ప్రొపోర్షనేట్‌గా. అది ఈక్విటీస్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు. అందువల్ల ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మీకు పరిపూర్ణమైన నైపుణ్యం, అవగాహన అలాగే నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవలసిందిగా నేను సలహా ఇస్తున్నాను. అంతేగాని ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి కోరికతో మాత్రం స్టాక్ మార్కెట్‌లోకి రాకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో ముఖ్యంగా డెరివేటివ్స్‌లో స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేదా ఇంట్రాడే, నిఫ్టీ, సెన్సెక్స్ లేదా ఇతరత్రా ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా 100% రిస్క్‌నైతే కలిగి ఉంటాయి. ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. ముఖ్యంగా ట్రైనింగ్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చు. వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.